జార్ఖండ్లో రెండోసారి ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోంది. విపక్ష ఇండియా ఈసారి కూడా వెనుకబడింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీతో కూడిన ఇండియా కూటమి 50కి పైగా సీట్లను సాధించేలా కనిపిస్తోంది. విపక్ష బీజేపీ 25 నుంచి 30 సీట్ల మధ్యలో గెలిచేలా ఉంది. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం ఒక్కటే 30 సీట్లు గెలుచుకునేలా ఉంది. 24 ఏళ్ల రికార్డును హేమంత్ సర్కార్ బ్రేక్ చేసింది. ప్రతి 5 ఏళ్లకు అక్కడ ప్రభుత్వాన్ని మార్చుతున్నారు ఓటర్లు. ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోలేదు. ఈసారి వరుసగా రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా హేమంత్ సోరెన్ దూసుకుపోతున్నారు. జార్ఖండ్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా మాత్రం ఇండియా కూటమికి 53 సీట్లు, ఎన్డీఏకి 25 సీట్లు దక్కే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది జనవరి 31న జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ను ఈడీ కోల్ బ్లాక్ తనకు కేటాయించుకున్న కేసులో ఢిల్లీలో అరెస్ట్ చేసి జైలుకు పంపింది. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి బాబాయ్ వరసైన చంపై సోరెన్ కు జార్ఖండ్ పగ్గాలు అప్పగించారు. సరిగ్గా 6 నెలల తర్వాత జూన్లో హేమంత్ సోరెన్ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన తిరిగి సీఎంగా పగ్గాలు స్వీకరించారు. ఈ 6 నెలల్లో హేమంత్ భార్య కల్పనా సోరెన్ రాష్ట్రమంతా తిరిగి సానుభూతి పోగేశారు. ఇదే అంతిమంగా జేఎంఎంకు భారీ గెలుపును, బీజేపీకి ఓటమిని మిగిల్చింది. జార్ఖండ్లో జేఎంఎం కూటమి విజయానికి 2 అంశాలు కలిసొచ్చాయి. ఒకటి, సీఎం అయ్యే యోజన కింద మహిళలకు నెలకు 2500 సాయంతో పాటు హేమంత్ సోరెన్ ను జైలుకు పంపడం కూడా ప్రజల్లో సెంటిమెంట్ రాజేసింది. देखिए, मैं अभी फिलहाल के तौर पे यही कहना चाहूँगी क्योंकि काउंटिंग अभी भी चल रही है, तो हम लोग जब इतना इंतज़ार किए हैं तो बस कुछ घंटों का और इंतज़ार हो जाए। और मैं समझती हूँ कि अभी कुछ कहना ज़्यादा जल्दबाजी होगी, तो थोड़ा सा वेट कर लीजिए। चलिए, कोई बात नहीं, रुझान है। अब आप तो इतने देखिए 23 तारीख का इंतज़ार सबने किया है और मुझे लगता है कि कुछ घंटों का 2 से 3 घंटों का इंतज़ार और करिए। मैं ये कहना चाहती हूँ कि झारखंड की जनता ने, हमारे बड़े बुजुर्गों ने, हमारे भाई दादा ने, हमारी माताओं बहनों ने, हमारे युवा साथियों ने विकास का रास्ता चुना है और कहीं ना कहीं इस बार मैया की जीत हो रही है। बस मैं ये कहना चाहती हूँ। देखिए, अभी कुछ कहना मुश्किल है, अभी तो पहले कुछ बोलना नहीं चाहिए। खत्म होने दीजिए, खत्म होने दीजिए। పక్కా వ్యూహాత్మకంగా మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించింది. 288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో 220కి పైగా స్థానాలు గెలుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహావికాస్ అఘాడీ మాత్రం 55 సీట్లతోనే సరిపెట్టుకునేలా కనిపిస్తోంది. మహా ఎన్నికల్లో స్థానిక అంశాలకు అనుగుణంగా మహాయుతి కూటమి వ్యూహాత్మకంగా ప్రచారం సాగించింది. ఎన్నికల్లో గెలవాలంటే కీలకమైన మరాఠా, మహిళా, యువత, ఓబీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలతో పాటుగా మరిన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా పనిచేశాయి. మహావికాస్ అఘాడీ ఎంవీఏ హామీలు ఇచ్చినా అమలు చేస్తున్న మహాయుతి వైపే ప్రజలు మొగ్గు చూపించారు. మహాయుతి గెలుపు వెనుక ఈ ఎన్నికల్లో ఇప్పటికే అమలు చేస్తున్న లాడ్లీ బహెన్ స్కీమ్ మొత్తాన్ని పెంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 1500గా మొత్తాన్ని 2100కి పెంచారు. ఈ పథకం కింద మహిళలకు 3 నెలల మొత్తాన్ని ముందుగానే ఇచ్చారు. ప్రస్తుతం అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ 1500 నుంచి 2100కు పెంచుతామన్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారినట్టు ఫలితాలు చెబుతున్నాయి. రైతులకు షట్కారీ సమ్మాన్ యోజన కింద ఏటా 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. రైతులు, మహిళలతో పాటుగా విద్యార్థులకు హామీలు గుప్పించింది. 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు 10,000 చొప్పున ఇస్తామని ఇచ్చిన హామీలు పనిచేసినట్టుగా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. మహావికాస్ అఘాడీ కూడా మహిళలకు నెలకు 3,000 ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. 3 లక్షల రుణమాఫీ పైన హామీ ఇచ్చింది. 4,000 నిరుద్యోగ భృతి, కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా లాంటి కీలక హామీలు ప్రకటించింది. కానీ ప్రస్తుత బీజేపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాలు పక్కాగా అందడం, వాటిని మరింతగా పెంచుతామనే హామీని మరాఠా ప్రజలు నమ్మారు. ఇక మహారాష్ట్రలో ప్రధాని ఎన్నికల వేళ రాష్ట్ర భవిష్యత్తు కోసమంటూ 1,000 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించారు. ఎంవీఏ సీనియర్ నేత శరద్ పవార్ వ్యూహాలు పనిచేయలేదు. సానుభూతి కలిసొస్తుందనే ఉద్ధవ్ ఠాక్రే అంచనాలు దెబ్బతిన్నాయి. ఈ 2 పార్టీలతో కలిసి వెళ్లడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అసెంబ్లీలో సాధిస్తామని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. మిత్రపక్షాలతో సీట్లతో సహా ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ రాజీ పడింది. కానీ మహారాష్ట్ర ప్రజలు ఆదరించలేదు. కలిసి పోటీ చేసినా ప్రచారంలో ఆ ఐక్యత ఎక్కడా కనిపించలేదు.
చాలా సెగ్మెంట్లలో రెబెల్స్ కూటమిని దెబ్బకొట్టారు. అక్కడే బీజేపీ సక్సెస్ అయింది. రెబెల్స్ ని దారిలోకి తెచ్చుకోవడంలో బీజేపీ కూటమి విజయం సాధించింది. ప్రధాని మోదీ మహాయుతికి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. పథకాలు, ఓబీసీ అంశం, కులగణన వంటివి ప్రధానంగా ప్రస్తావించారు. ఐక్యత గురించి ప్రధాని చెప్పిన అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఫలితంగా గతం కంటే మెరుగైన సీట్లతో ప్రజలు బీజేపీ కూటమికి పట్టం కట్టారు. ఊహించని విజయం అందించారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. 3 పార్టీల నేతలతో మాట్లాడిన తర్వాతే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామన్నారు. పూర్తి ఫలితాలు వచ్చాకే కూటమి పార్టీ నేతలతో భేటీ ఉంటుందన్నారు. మహావికాస్ అఘాడీ కూటమి నేతలు ఆరోపణలు చేస్తే తాము మంచి పాలనతో ప్రజల మనసులు గెలిచామన్నారు. మహాయుతి సర్కార్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించిందన్నారు. కూటమి విజయం కోసం పనిచేసిన కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. उनका अभिनंदन करता हूं क्योंकि ये विक्ट्री जो है ये लैंडस्लाइड विक्ट्री है। ये मैंने कहा था कि महायुति को थम्पिंग मेजोरिटी मिलेगी, न भूतो न भविष्य तो ऐसी विक्ट्री जो इस बार मिली है। जो 2-2.5 साल हमारी महायुति ने काम किया है, ये महायुति ने जो काम किया है उसके काम के ऊपर ये जनता ने शिक्का मुर्तब किया है, काम को तवज्जो दिया है, प्राथमिकता दी है और इसीलिए महायुति को इतनी बड़ी जीत हासिल हुई है। इसलिए मैं महायुति के पूरे महाराष्ट्र की जनता को तो धन्यवाद देता ही हूँ। सब एक वैसे ही आगे का भी जो निर्णय है हम लोग तय कर लेंगे। कोई ऐसा हमारे में मतभेद नहीं है। देखिए ऐसा कोई भी हमारा तय नहीं हुआ है अभी। पहले तो अंतिम आंकड़े आने दो, उसके बाद हम तीनों पार्टी बैठेंगे। हमारे वरिष्ठ जो है प्रधानमंत्री जी है, मोदी जी है, अमित भाई है, नड्डा जी और सब हमारे जो तीनों पार्टी के प्रमुख लोग हैं, हम बैठेंगे और उसके ऊपर जैसे हम चुनाव लड़े साथ में एकजुट होकर, वैसे ही उसके ऊपर भी फैसला है। देखिए अभी मैं कहता हूँ उनका 2.5 साल तो आरोप लगाने में गया, अभी तो कम से कम उन्होंने अपने गिरेबान में झांक कर देखना चाहिए लोगों को आरोप पसंद है या काम पसंद है। हम आरोपों का उत्तर आरोप से नहीं दिया, हम उसका जवाब जो है काम के माध्यम से दिया। इसलिए जो काम बोलता है और 2.5 साल में जो काम किया है वो जनता ने देखा है और जनता की आवाज बनकर हमने काम किया। सर लड़ाई से जनता को जो चाहिए वो हमने देने की कोशिश की है। इसलिए हमारे सरकार में आम जनता के जीवन में बदलाव हो जाए, सुख समृद्धि आ जाए, आनंद आ जाए। इसलिए एक तरफ विकास किया हमने, दूसरी तरफ कल्याणकारी योजनाएं की। इसी के लिए आज ये बहुत बड़ी लैंडस्लाइड विक्ट्री आज हम देख रहे हैं।